మెటబాలిక్ డిజార్డర్లో ఏంటంటే పీసీఓఎస్ డెవలప్ హై యాజ్ 1/3 పేషెంట్స్ ఆఫ్ పీసీఓఎస్ డెవలప్ అంటే 1/3 ఆఫ్ పేషెంట్స్ మెటబాలిక్ డిజార్డర్స్తో సఫర్ అవుతున్నారు. అవి ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ అన్నమాట. టైప్ 2 డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్సీ, ఇవన్నీ కూడా వాళ్ళు మెటబాలిక్ డిజార్డర్స్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఏంటి ఇంత చిన్నపిల్లకి డయాబెటీస్ రావడం, ఇంత చిన్నపిల్లకి హైపర్లిపిడేమియా రావడం ఏంటి అని మనం అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల జరిగేటివే, ఈ పీసీఓఎస్ వల్ల జరిగేటివే. నెక్స్ట్ వచ్చేసి డయాగ్నోస్టిక్ క్రైటీరియా అంటే ఫస్ట్ హౌ వీ విల్ డయాగ్నోస్ అంటే ఫస్ట్ స్కోప్ ఏంటంటే అబ్డామినల్ టోటల్ అబ్డామిన్ స్కాన్. పెళ్ళి కాని వాళ్ళకి టీవీఎస్ అది చేయండి, అబ్డామిన్ స్కాన్ చేస్తారు. అబ్డామిన్ స్కాన్లో మనకి ఏమో ఒకటి పీసీఓఎస్, బోత్ బయలాటరల్ పీసీఓఎస్ అని, లేకపోతే సింగిల్ పీసీఓఎస్ అని, సిస్ట్ అని ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ ఫ్లేక్స్ ఎప్పుడైతే చూస్తామో వీ క్యాన్ ఫైండ్ ఇట్ అవుట్ ఫస్ట్. తర్వాత వాళ్ళకి నెక్స్ట్ చూసుకోవాల్సింది మనం చేయవలసిన టెస్ట్లు ఏంటంటే అబ్డామిన్ స్కాన్ ఒకటి, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఆండ్రోజన్ లెవెల్స్, థైరాయిడ్ ప్రొఫైల్, నెక్స్ట్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, HbA1c, ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. తర్వాత మేనేజ్మెంట్, హౌ వీ విల్ మేనేజ్ ద పీసీఓఎస్. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, అది వాడతాము. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ థైరాయిడ్ ఉంటే కనుక థైరాయిడ్కి సంబంధించిన టాబ్లెట్స్ పెడతాం. తర్వాత ఒబేస్ తగ్గించడానికి కూడా మనం కొన్ని రకాల మందులు వాడుతూ ఉంటాం. అందులో వచ్చేసి ఇది కంప్లీట్గా ఒబేస్ తగ్గించడం అనేది కాదండి, మనం ఇన్సులిన్ రెసిస్టెన్సీ కూడా వాడతాము. మయో ఇన్స్టాల్ అండ్ టీకోరియా ఇన్స్టాల్. నెక్స్ట్ వచ్చేసి అవాయిడ్ చేయాల్సినవి చేయకూడనివి ఏంటంటే ఒకటి, ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లెగడము, యోగా చేయడము, ధ్యానం చేయడము, 1 గంట నడవడము. ఈ 1.5 hours 2 hours మీరు తీసేసుకోండి. ఇది 16 years పెళ్లి కాని వాళ్ళ వరకు చెప్తున్నాను. ఇది ఎడ్యుకేషన్లో పడి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల మొత్తం క్లోజ్ అయిపోయింది. వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా చేయాలనుకున్నా సరే స్పోర్ట్స్ ఉండలేదు.